వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. గొలుగొండ మండలం కొమిరా పంచాయతీలో ముందస్తు పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్థానిక మాజీ సర్పంచ్ కె నాయుడు ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు పెన్షన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. అలాగే ప్రతి పెన్షన్దారులకు ఉదయం 8 గంటలకు నేరుగా ఇంటి వద్దకే అందజేస్తామని తెలిపారు. ప్రతి పని కూడా సార్ పెద్ద అయ్యన్న పాత్ర గారి సమక్షంలోనే జరిగాయి. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే మన గ్రామానికి అభివృద్ధి జరిగింది. సార్ ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. మా గ్రామం నుంచి బిచ్చింపేట ఆర్ఎంబి రోడ్డుకి గతంలో మిమ్మల్ని అడిగితే అన్ని ఇప్పుడు చేస్తారు. గతంలో మళ్ళీ వచ్చా చేద్దామంటే నేను ఓడిపోయాను సార్, మిమ్మల్ని ఓడిస్తారు జనాలు. మరి చేయలేకపోయాను. మరి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి మళ్ళీ ఆ రోడ్డు పూర్తి చేశారు. ఆ రోడ్డు వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా మా ఊరిలోకి వచ్చి వెనకపోవడం తప్ప మా ఊరి నుంచి మళ్ళీ వెళ్ళడం లేదు. చేయాలని కోరుచు. మరి 1% అప్పుడే పెన్షన్లు పెంచడం జరిగింది. 71% అంటే ఇంకా మనం 29% గంట 2 గంటలు పూర్తి అయిపోద్ది ఒక రోజులోనే. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఓల్డేజ్ ఫంక్షన్ల కంటే రెట్టింపు 4000 ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఏంటంటే మనం చేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో చూసాం మనం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఆ రోజు నుంచి కూడా నేను కలిపి మనం పెన్షన్ ఇవ్వడం అన్నది అది కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా మనం పెన్షన్లు ఇస్తుంది 100 మందికి 200 మందికి కాదు, 63,78,000 మందికి ఇస్తున్నాం. నెలకి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. 2,700 కోట్లు అంటే మన రమణాపల్లి రిజర్వాయర్ లాంటి 3 రిజర్వాయర్ కట్టచ్చు. నష్టమైన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను రాష్ట్రం కోసం చెప్పాను. ఇప్పుడు మన అనకాపల్లి 2,58,000 మందికి ఇస్తున్నాం పెన్షన్. ఒక్క జిల్లాలో 2,58,000 మందికి ప్రతి నెల 1 ఇస్తున్నాం. దానికి అయ్యి ఖర్చు ఎంత తెలిసి మీకు 107 కోట్లు నెలకి.